బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ ఎన్నికల టూర్ షెడ్యూల్ ఖరారైంది. రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 6-8న 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ 4 చోట్ల ప్రధాని ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ నెల 6వ తేదీ ఉదయం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కసింకోట మండలం ఊగినిపాలెం వద్ద బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అలాగే 8వ తేదీ ఉదయం రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పీలేరు మండలం కలికిరి వద్ద బహిరంగ సభలో చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు వివరాలను విజయవాడ మీడియా సమావేశంలో బీజేపీ నేతలు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఏపీలో మోదీ టూర్ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శాలిని. ఏదైతే చూడొచ్చు, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున అయితే మాత్రం మోదీ ప్రచారానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన 6వ తేదీ అదేవిధంగా 8వ తేదీ 2 రోజుల పాటు కూడా విస్తృతంగా ఎన్డీఏ కూటమి తరఫున కూడా మోదీ అయితే మాత్రం ఏపీకి రాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే చూసుకోవచ్చు, ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ద్వారా కూడా ఎన్డీఏ కూటమి అయితే మాత్రం ప్రకటించినట్టుగా కూడా మోదీ స్వయంగా సభలో ప్రకటించినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దాదాపు కూడా ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాల్లో 6 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేసేందుకు అయితే మాత్రం మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతలు అయితే మాత్రం స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ అయితే మాత్రం ఢిల్లీ నుంచి 6వ తేదీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి చేసుకుని అక్కడి నుంచి వేమగిరిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి కూడా నేరుగా అనకాపల్లి చేరుకుంటారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకొని అనంతరం అక్కడ బహిరంగ సభ అనకాపల్లిలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో 6వ తేదీ మొత్తం కూడా షెడ్యూల్ బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 7వ తారీఖు తిరిగి మరలా ప్రధాని మోదీ అయితే మాత్రం ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఢిల్లీ వెళ్లి తిరిగి మరలా 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు స్పష్టం చేశారు. అందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొని పీలేరులో మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయేటువంటి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు అయితే మాత్రం దాదాపుగా ఇక కరెక్ట్ గా 10 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం అయితే మాత్రం ప్రధాని మోదీ చేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాలు కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించిన అంశం కావచ్చు, పోలవరం సంబంధించిన అంశం కావచ్చు, పలు అంశాలు కూడా ఏపీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి కూడా ప్రధాని మోదీ ఈ యొక్క బహిరంగ సభల్లో కూడా మాట్లాడబోతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే కూడా ఏపీ ప్రజలైతే మాత్రం మోడీ సభ ప్రసంగం ఎలా ఉంటుంది ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొంత ఆలోచనలో పడ్డారు. ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించేటువంటి అవకాశం ఖచ్చితంగా కూడా కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై కూడా పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కల్పిస్తా ఉంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ 2 రోజుల పాటు కూడా ఎన్డీఏ కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేయబోతా ఉన్నారు. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అయితే మాత్రం ఇప్పుడు దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు. విడుదల చేయడమే కాకుండా ఇక రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, అదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరు కూడా సమాహితంగా ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేసే విధంగా కూడా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలంటే ప్రధాని మోదీ ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారనే దాని మీద కూడా ఒక స్పష్టత వస్తే కానీ ప్రజల్లో ఒక ఆలోచన వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఇప్పటికే భావిస్తా ఉన్నారు.
ఓకే, థ్యాంక్ యూ పవన్.